सरसवचसां वीची नीची भवन्मधुमाधुरी भरितभुवना कीर्तिर्मूर्तिर्मनो भवजित्वरी जननि मनसो योग्यं भोग्यं नृणां तव जायते कथमिव विना काञ्चीभूषे కటాక్షతరంగితం. ఈ శ్లోకం మొన్న మనం చెప్పుకున్న 19-20 శ్లోకాలకి ఫలశ్రుతిగా చెప్పుకోవచ్చు. ఆ శ్లోకాల్లో చేసిన ధ్యానానికి ఫలంగా ఒక సాధకుడికి లభించే ఈ ఫలాలన్నిటినీ కూడా ఇందులో చెప్పారు. ప్రతిపదార్థానికి వస్తే, జనని మా కాంచీభూషే, కాంచీపురానికి అలంకారమనదగిన ఓ తల్లి, నీచీభవత్ తక్కువైపోవచ్చు అంటే ఏమైనా సరే అంతకన్నా తక్కువ అని అర్థం అన్నమాట. మధుమాధురి తేనె తీయదనము కలిగిన, సరసవచసాం వీచి రసభరితమైన వాక్ లహరి. సరసవశ్యాం వీచి అంటే వేవ్స్ అన్నమాట. అటువంటి రసభరితమైన వాక్ లహరి, వాక్కుల యొక్క అలా లేక ప్రవాహం. భరిత భువన కీర్తి, ప్రపంచం నిండా కీర్తి కలిగిన. మనోభవ జిత్వరి, మనోభవ అంటే మన్మధుడు, జిత్వరి ఆయనని జయించు, మన్మధుని జయించు, ఓడించు. మూర్తి రూపము, ఆకారము. మనసః మనస్సుకు, యోగ్యం తగిన, భోగ్యం భోగింపతగిన విషయములు, పదార్థము. తవ నీ యొక్క కటాక్ష తరంగితం శ్రీగంటి చూపు అను అలను వినా లేక, నృణాం మనుషులకు, కథం ఇవ ఏ విధముగా, జాయతే కలుగును అంటే అమ్మవారి కరుణా కటాక్షం కలిగిన వాళ్ళకి ఏమేమి దొరుకుతాయి అని చెప్తున్నారు. ఇందులో మనకి సౌందర్యలహరిలో చెప్పుకున్నాడు, సరస్వత్యా లక్ష్మియా విధి హరి సపత్నో విహరతే రతే పాతివ్రత్యం. ఆ శ్లోకం ఉంది కదా, అలాగా రూపము, వాక్కు, యోగము, భోగము అన్నీ కూడా దొరుకుతాయి అని చెప్తున్నారు. అమ్మవారి కటాక్షం సోకిన లోకులు సరసులైన, సరసమైన తేనె తీపి గల వాక్కులను, లోకము నిండా నిండు కీర్తిని, మన్మధుని మించిన రూపము, ఉత్తమ భోగ సామగ్రిని పొందేదరని చెప్తున్నారు. లభించిన భోగాలు కూడా ఎలా ఉంటాయిట అంటే మనస్సుకి ఆమోదయోగ్యమైనవిగా ఉంటాయిట. అంటే మనకి ఇష్టమైనప్పుడు కొన్ని కొన్ని ఉంటాయి. మనకి లభించిన వాటికి వాటి విలువ మనకంత అనిపించదు, ఉందిలే అనిపిస్తుంది. ఆ వచ్చినవి కూడా మనకి ఆ భోగం మనకు ఆనందాన్ని కలిగించే విధంగా, అంటే ఆ వయసులో అది. ఒక వయసు తీరిన తర్వాత ఏ భోగ వస్తువులైనా అంత భరించేది శరీరానికి ఉండదు. ఇంటి నిండా భోజన పదార్థాలు ఉంటాయి. ఆ ఇంటి యజమానికి స్వీట్ తినే యోగ్యత, ఉప్పు తినే యోగ్యత, నిద్ర లేని యోగ్యత, నిద్ర పట్టే యోగ్యత ఏమి లేవనుకోండి. ఆ భోగము వాళ్ళకి ఆహ్లాదాన్ని ఇవ్వదు. ఆ భోగం ఏంటంటే మనస్సుకి కూడా ఆమోదయోగ్యంగా, అంటే వచ్చిన దాన్ని అనుభవించగలిగిన స్థితి, అది కూడా అమ్మవారు ప్రసాదించాలి. అది ఉంటే తప్ప ఇన్ని ఉన్నా, అన్ని ఉన్నాయి అల్లు నోట్లో శనిలాగా, అది ఎన్ని ఉన్నా భరించే అనుభవించే యోగ్యత లేకపోతే ఎన్ని ఉన్నా అనవసరమే. కాబట్టి ఇన్ని ఇచ్చిన అనుభవ యోగ్యం కూడా ఆవిడ ఇవ్వాలి. అటువంటి ఆమోదయోగ్యమైనవి, అనుభవయోగ్యమైనవిగా
ఉంటాయిట ఆవిడ అనుగ్రహంతో సంపాదించుకున్నవి ఆ సాధకుడికి. ఉత్తమ భోగ సామగ్రిని పొందుతారట వాళ్ళు. ఎవరైతే ఇలాంటివి పొందలేరో, అంటే మంచి వాక్ సంపద, వాక్ శుద్ధి, అంటే నలుగురితో ఉండే ఒక మంచి ఆ రిలేషన్షిప్, సంబంధ బాంధవ్యాలు, సత్సంబంధాలు, ఇవన్నీ ప్రతి వాళ్ళు కవులే అవ్వక్కర్లా, ప్రతి వాళ్ళు పాడేవాళ్ళే అవ్వక్కర్లా, ప్రతి వాళ్ళు కవయిత్రులే అవ్వక్కర్లే. మాట, పలుకు, తీయదనము, నలుగురితో అదేగా మనకి కావాల్సినది. ఏ రిలేషన్షిప్ లో అయినా మనకి ముఖ్యమైనది మాట. ఆ వాక్కు శుద్ధమైనదిగా ఉంటే అది అవతల వాళ్ళకి ఒక చెప్పవలసిన విషయం, కఠినమైన విషయమైనా దాన్ని మనం మృదువుగా చెప్పగలగచ్చు. అటువంటి మృదుత్వాన్ని భాషణలో కలగడం, ఇదే నలుగురిని మనకి మాటతో రాజ్యాలు ఏలచ్చు, మాటతోనే అన్నీ పోగొట్టుకోవచ్చు. కాబట్టి అటువంటి మాట, వాక్ సంపద, అది తీయని మాటలు అని చెప్తున్నారు. ఆ తీయని మాటలు మాధురి నీచి భవన్ మధుమాధురి, అంటే తీయని తేనెని, తేనెలో ఉండే తీయదనాన్ని కూడా అధిగమించగలిగిన అటువంటి సరసవచసాం, మంచి వాక్కులు, నలుగురితో ఒక సత్సంబంధాలని మనకి పెంపొందించగలిగిన అటువంటి వాక్కులు. అవి హరిత భువనా కీర్తి, ప్రపంచం నిండా. ఇప్పుడు కొంతమందికే నచ్చుతారు, కొంతమందికి నచ్చరు. భరిత భువనా కీర్తి అంటే వాళ్ళందరికీ నచ్చుతారు, వీళ్ళకి నచ్చుతారు, వాళ్ళకి నచ్చరు అని ఉండదు. ప్రతి వాళ్ళకి వాళ్ళ పట్ల ఇష్టం ఉంటుంది. అటువంటి గొప్పతనం, మంచి గురువులు ఉంటారు చూడండి, ఆ గురువులతో సత్సంబంధం ఉన్నవాళ్ళు, అందరు శిష్యులందరికీ గురువు నాకే సొంతంలాగా ఉంటారు వాళ్ళు. ఆ గురువు గారు నాతో ఎంత బాగా అనుకుంటారు అన్నమాట. నేనంటే చాలా ఇష్టం గురువు గారికి అని. అది ఎందుకు వస్తుంది? అటువంటి ఆ అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే కొన్ని విషయాలు వాళ్ళు మాట్లాడతారు. అలాగే నువ్వు ఏం చేయాలి, నీకు అటువంటి ఒక ప్రాముఖ్యత ఇస్తూ మాట్లాడతారు. ఎవరితో అయినా సరే అలా మాట్లాడతారు. ఆ తర్వాత వాళ్ళు చెప్పే కొన్ని మనల్ని మనం కరెక్ట్ చేసుకోవాల్సిన విషయాలు ఉన్నా కూడా వాటిని ఎంతో మనకి మనసుకి నొచ్చుకోకుండా ఇలా చేయమని చెప్పగలుగుతారు. అటువంటివన్నీ కూడా ఒక సాధారణ భక్తుడు కూడా తన సాధనతో వీటన్నిటినీ కూడా పొందొచ్చని చెప్తున్నారు ఇందులో. అటువంటి సరసవత్స్యం వేటి వల్ల వస్తుంది? అమ్మవారి కటాక్ష తరంగితం. ఇంతకు ముందర కళ్యాణేక భోహ కటాక్ష సుషమాహ అని 19వ శ్లోకంలో చెప్పారు. ఆ కళ్యాణేక భువహ కటాక్ష సుషమాహలో అమ్మవారి యొక్క కళ్యాణాలు మాత్రమే కలిగిస్తుంది ఆవిడ కటాక్షం అని అందులో చెప్పారు. ఆ కటాక్ష సుషమాహ ఇప్పుడు ఈ శ్లోకానికి దాని ఫలితాన్ని ఇక్కడ ఈ ఫలంగా చెప్తున్నారు. ఈ రకమైన భోగ్య సామగ్రి, ఆ యోగము, యోగ్యత, వీళ్ళందరూ కూడా ఈ జన్మలో పొందటం లేదంటే ఇంతకు ముందు జన్మల్లో కూడా ఆవిడని సేవించని వాళ్ళు, ఆవిడ అనుగ్రహం పొందకపోతే, సేవించని వాళ్ళు అంటే ఆవిడ అనుగ్రహం అందరికీ ఉంటుంది, కానీ పొందే యోగ్యత మనం సంపాదించుకోవాలి కదా. అంటే మనమే కొన్ని అడ్డంకులు పెట్టుకుని మన అమ్మవారి వైపు అసలు మన దృష్టే తిప్పకపోతే, ఒక శక్తి ఉంది నాకు ఇలా సహాయానికి అనే ఒక భావమే మనలో లేకపోతే, ఆ శక్తి మనకి ఏ రకంగానూ సహాయపడలేదు. ఎలాగైతే పిల్లలు తల్లి చెప్పిన మాట, నువ్వు ఇలా చేయనా మంచిది, ఇలా చెయ్యమ్మా, ఇది నీకు మంచిదమ్మా అని చెప్తే వాళ్ళు వినకపోతే తల్లి ఏం చేయగలదు? నువ్వు ఇది తినకు, ఇది నీకు మంచిది కాదు, నువ్వు తినకు అని చెప్పినప్పుడు అది తిని అనారోగ్యం కోరి తెచ్చుకుంటే తల్లి ఏం చేయగలదు?
కాపాడి రక్షిస్తుందే తప్ప ఆ తిన్నదానికి ఏం చేయలేదు. అలాగే ఎవరైతే ఆ భావనలో ఉండరో వారికి ఆ అనుగ్రహం పొందే యోగ్యత రాదు. ఆ యోగ్యత ఎప్పుడొస్తుంది? కొంత మంచి సాధన చేసిన వాళ్ళకి మాత్రమే ఆ యోగ్యత వస్తుంది. అందుకని ఇప్పుడు ఈ జన్మలో ఇప్పుడు చేసుకుంటే పై జన్మలకి ఇంకా బావుంటుంది. కిందటి జన్మలో ఏదో కొంత పుణ్యం చేసుకున్నాం కాబట్టి కథం అకృత పుణ్యః ప్రభవతి అని చెప్పినట్టు ఏదో కొంత పుణ్యం లేకపోతే అసలు ఈ వైపుకి ఈ మార్గంలోకి దృష్టి ఎందుకు మళ్ళుతుంది? మళ్ళదు. అటువంటి ఆ యోగ్యత సంపాదించుకోవడం ఎలాగా? ఏమిటి అనేది ముందు శ్లోకాల్లో చెప్పి, ఇప్పుడు ఈ ఈ శ్లోకంలో ఇంకా ఏమేమి ఇస్తుంది? జనని మనసో యోగ్యం భోగ్యం నృణాం తవ జాయతే. మనసో యోగ్యం, మనసుకి ఇష్టమైన భోగ్యం, ఇష్టమైన ఆ భోగాలు, యోగ్యత మనుషులు నీ యొక్క కరుణతో మాత్రమే సంపాదించుకోగలరు. కథమివ వినా కాంచీభూషే. నువ్వు లేకుండా, నీ కరుణ లేకుండా, నీ కటాక్ష తరంగితం లేకుండా, నీ కటాక్షం అనే కరుణా ప్రవాహం లేకుండా ఎవరైనా ఎలా సంపాదించుకోగలరు? ఎలా పొందగలరు? పొందలేరమ్మా. ఇది ఇప్పుడు ఈ జన్మలో లేని వాళ్ళందరూ కూడా ఇంతటి జన్మలో ఇంతకు ముందు జన్మల్లో నీ యొక్క సాధన చేయని వాళ్ళే. అందుకనే వాళ్ళు పొందలేకపోతున్నారు అని చెప్తూ, ఇంతకు ముందు శ్లోకంలో కూడా మనకి ఈ ఫలితం ఎలా వచ్చింది అంటే, ఆ ముందు శ్లోకంలో మనం చెప్పుకున్న అమ్మవారి యొక్క వదన ధ్యానానికి ఒక మంచి ఫలితం ఉంది. ఆ వదన ధ్యానం చేసినప్పుడు ఆ ఆ అక్షరాలు, ఆ శ్లోకాలు పలికినప్పుడు వాటిలో ఉన్న కొన్ని బీజాక్షరాలు మంత్ర సాధన చేస్తున్నప్పుడు అప్పుడు కూడా నాలిక కింద, నాలిక పైన ఉన్న కొన్ని ఎనర్జీ సెంటర్స్, నెర్వ్ సెంటర్స్ అవి వైబ్రేట్ అయ్యి మెదడు నుంచి నాలికకి ఆ నెర్వస్ కనెక్షన్ ని ఏర్పాటు చేస్తాయట. అట్లా ఎప్పుడైతే బ్రెయిన్ నుంచి ఆ నాలికకి కనెక్షన్ ఏర్పాటయిందో అప్పుడు అది మామూలుగా వచ్చిన కనెక్షన్ కాదు కదా, ఒక మంత్రంతో, ఒక సాధనతో ఏర్పడిన కనెక్షన్ కాబట్టి అలాంటి ఒక సాధన తర్వాత వచ్చిన ఆ భాష వేరేగా ఉంటుంది, భావము వేరేగా ఉంటుంది. అందుకని అది సరసవత్సాం, అవి భవన్ మధుమాధురి, అటువంటి తీయని వాక్కులుగా ఉంటాయి అని అందరూ చెప్తున్న అటువంటి మెడిటేషన్, అదే వదన ధ్యానం. అమ్మవారి యొక్క ఏ సాధనైనా, ఎవరైనా, అయ్యవారు అమ్మవారు ఎవరిదైనా మనకి ఒక రూపాన్ని ధ్యాన ప్రక్రియలో మనకి ఈ అవయవ వర్ణన ఎందుకు చేస్తున్నారంటే, మనిషి తనకు తెలిసిన వాటిల్ని మాత్రమే ఊహించుకోగలడు. తనకు తెలియని శక్తి గురించి ఒక రూపం లేకుండా, తనలాగా లేని దాన్ని, ఆ శక్తి ఎలాంటిదనేది ఒక ఊహ రాదు. కాబట్టి ఆ ఊహ తెలియాలంటే మనకి దర్శనం లేదు. మనం అటువంటి గొప్ప విషయాల్ని మనం దర్శించే శక్తి మనకు లేదు. మనం ఊహ చేయగలుగుతాం. ఇమాజినేషన్ వరకే మనకు తెలుసు. ఈ ఇమాజినేషన్‌కి మహర్షులు, ఋషులు సహాయం చేశారు. ఇటువంటి రూపకల్పన చేసి, అమ్మవారి అవయవ వర్ణన చేసి, ఆ వర్ణన ద్వారా మనం చేసే ధ్యానానికి మనకి ఆ శక్తి ఎలా పనిచేస్తుందో అది మనకు తెలియకపోయినా కూడా, ఆ ధ్యానాన్ని వర్ణన చేస్తుంటే మనకు తెలియకుండానే మనం ఒక ఇమాజినేషన్, ఒక విజువలైజేషన్ చేసుకుంటాం మనం. ఈ విజువలైజేషన్ వల్ల కూడా మనకి ఇంతో అంతో ఒక ఫలితం ఉంటుంది. అసలు అది ధ్యానమే చేస్తే ఇంకా చాలా ఎక్కువ ఫలితం ఉంటుంది. ఎందుకంటే ఈ అమ్మవారి కంటి ధ్యానం మనం చేసామనుకోండి, ఆ కంటి ధ్యానం చేస్తున్నప్పుడు కళ్ళు ఎలా ఉంటుంది అంటే, ఒక కమల దళం అని చెప్తారు. కమలాల ఆ దళంతోటి పోలుస్తారు. అటువంటి పెద్ద పెద్ద కళ్ళు, నల్లని కళ్ళు,
పూర్తిగా విప్పారిన కళ్ళు. ఇన్ని అడ్జెక్టివ్స్ చెప్తారు ఒక కంటి చూపు కోసం. నల్లగా రెప్పలు, తెల్లటి గుడ్డు, మధ్యలో నల్లటి గుడ్డు, తెలుపు నలుపు, ఇంత వర్ణన చేసి ఒక కంటిని వర్ణన చేసినప్పుడు మనం మన దృష్టిలో, మన భావనలో అమ్మవారి కళ్ళు ఒక సాక్షాత్కారం వస్తాయి మనకి. అలా ఒక సాక్షాత్కారం చేసుకుని మనం చేసుకున్నప్పుడు మన లోపల ఒక విధమైన ఒక శక్తి, ఎనర్జీ డెవలప్ అవుతుంది. ఈ ఎనర్జీ సాధారణమైనది కాదు కదా. మనం మామూలుగా ఎవరి కళ్ళలో చూసి మనం చేస్తున్న సాధన కాదు. ఇది విశ్వవ్యాప్తంగా, విశ్వమంతా వ్యాపించి ఉన్న ఒక గొప్ప శక్తి యొక్క కంటి ధ్యానం మనం చేస్తున్నాం. ఆ కన్ను ఒక చూపు మన మీద ఉన్నదని, మనం ఆ దృష్టి మన మీద ఉన్నదని మనం భావన చేస్తూ మనం ధ్యానం చేస్తున్నాం. ఇది ఈ ధ్యానం చేస్తున్నప్పుడు ఫోకస్, విజువలైజేషన్, ఈ ఫోకస్డ్ విజువలైజేషన్ ఏముందో దాని వల్ల మనలో శక్తి అప్వర్డ్ గా డైరెక్షన్ లో వెళ్తూ ఉంటుంది, పైకి. అంతేగా మనకి కుండలిని శక్తి పైకి వెళ్తున్నప్పుడు పైకి జరుగుతూ ఉంటుంది, పై సహస్రారం వైపు వెళ్తూ ఉంటుంది. అప్పుడు పూర్తిగా ఆ ధ్యానంలో నిమగ్నం అయిపోయిన తర్వాత, ఆ సాధన అయిపోయిన తర్వాత కళ్ళు తెరిచిన ఒక సాధకుడికి ఒక పూర్తి ఆ శక్తి నుంచి మనం కలుపుకున్నాం కదా, మన శక్తిని ఆ శక్తితో కలుపుకున్నాం. ఆ శక్తితో కలుపుకున్నప్పుడు మన ఇంత శక్తి అంత శక్తి అయింది. అది ఆ శక్తితోటి మనకి అంత ఎనర్జీ మనకి రిటర్న్ అవుతుంది. అది వచ్చినప్పుడు మనలో లోపల మన అవయవాలన్నిటిలో కూడా ఒక అలైన్మెంట్ వస్తుంది. అంటే ఈ అలైన్మెంట్ అంటే ఒక దానితో ఒకటి కలిసి పనిచేసే ఒక ప్రక్రియ. మామూలుగా మనకేమిటంటే మనసు ఒకలాగా ఉంటుంది, కళ్ళేవో చూస్తూ ఉంటాయి, చెవులేవో ఉంటూ ఉంటాయి. అంటే ఏవి ఒక సరైన ఒక దారిలో లేవు, ఒక నిర్ణీతమైన దారిలో నడవటం లేదు. కారుకి 4 చక్రాలు, స్టీరింగ్ వీలు అన్నీ కలిస్తేనే కదా సరిగ్గా పనిచేసేది. ఏదైనా మధ్యలో ఒక వీలు సరిగ్గా పనిచేసి ఒక దాంట్లో ఎయిర్ తగ్గినా, ఒక దారి టైర్ పంక్చర్ అయినా, ఇంకొక దానిలో ఇంకొకటి ఏదైనా వచ్చినా, ఒక దానిలో ఎయిర్ ఎక్కువైనా, వాటి వల్ల స్పీడ్ రిటార్డ్ అయిపోతుంది. అలా ఇవన్నీ ఒక అలైన్మెంట్ లోకి వచ్చినప్పుడు, అంటే ఒక దారిలోకి అన్నీ కలిపి ఒక దానిలో పనిచేస్తున్నప్పుడు శక్తి మొత్తం కేంద్రీకృతమయ్యి మన ఫిజికల్ ఎనర్జీ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. మానసికం, తర్వాత ప్రాణమయం, మనోమయం, ప్రాణమయం, అన్నమయం, ఇవన్నీ ఒక దారిలోకి వస్తాయి. ఈ దారిలోకి వచ్చినప్పుడు మన ఆలోచన అన్నీ కూడా, అప్పుడు ఆ టైంలో మీరు ఏ ఆలోచన చేస్తే ఆ ఆలోచన జరిగిపోతుంది. ఇవే ఇందులో మనసో యోగ్యం భోగ్యం నృణాం కూడా ఇహపరమైన ఇహమైన భోగ విషయాల మీదకి మనసంత వెళ్ళదు. తెలుస్తూ ఉంటుంది ఏది మనకి కావాలి, ఏది అంత అవసరం లేదు. ఊరికనే అన్ని కొనుక్కోవాలి, ఇవంతా పొందాలి, ఇది తీసుకోవాలి, అది అప్పటికప్పుడు కొనేసుకోవాలి, ఇటువంటి ఆలోచనలన్నీ కొంచెం నెమ్మదిస్తాయి. ఆ నెమ్మదిచ్చిన తర్వాత ఆ మనలో ఒక ఇంటిగ్రేటెడ్ గా వచ్చిన ఎనర్జీ ఏముందో మనకి బయట ప్రపంచంతో ఒక సత్సంబంధాన్ని, అంటే మనం ఎలా చూడాలో ప్రపంచాన్ని, అంటే మన పర్సెప్షన్, మన దృష్టికోణం, మన విజను అన్నీ మారిపోతాయి. ఇప్పుడు బయట ప్రపంచాన్ని చూసే రీతి మారిపోతుంది. ఆ ప్రపంచాన్ని చూసే రీతి మారినప్పుడు మన పూర్తిగా తేడా వచ్చేస్తుంది మనిషిలో. అదే మనకి నలుగురితోటి ఒక సంబంధ బాంధవ్యాల్ని పెంచుతుంది. మాటలో పదును తగ్గిపోయి తీపిదనం పెరుగుతుంది. ఇదే మన చుట్టూ ఉన్న వాళ్ళందరితో సత్సంబంధాలు నెలకొల్పుతుంది. అటువంటి ఆ మనిషికి యోగ్యం భోగ్యం నృణాం, అది మనసో యోగ్యం భోగ్యం, ఆ మనసుకి ఇష్టమైన యోగ్యం భోగ్యం దొరుకుతాయి. ఆ వచ్చిన ఏదైనా కూడా చాలా ఇష్టంగా అనిపిస్తుంది మనసుకి. ఇంతే ఉందే, నాకు అది అవ్వలేదే, నాకు ఇది జరగలేదే,
నాకు అంత పెద్దది వస్తే బాగుండు అనుకున్నానే, అలా అనిపించదు. నాకు ఇది ఏది వచ్చిందో భగవంతుడు ఇది నాకు ప్రసాదించాడనే ఒక భావం వస్తుంది. అంటే లోపల నుంచి ఒక సంతృప్తి వస్తుంది, నిండుదనం వస్తుంది. పర్- అంటే ఒక కంప్లీట్నెస్. ఆ కంప్లీట్నెస్ ఇటువంటి సాధనతోటి మనిషి పొందుతాడు. ఇటువంటి స్థితిలో హీలింగ్ కూడా బాగా జరుగుతుంది. లోపల బాహ్యంగా ఏ రకమైన అనారోగ్యాలు ఉన్నా కూడా ఈ శక్తి మనకి ఎప్పుడైతే ఆ లోపలికి వచ్చిందో, మన ప్రతి అవయవము కూడా క్లెన్సింగ్ అంటే శుద్ధిపడి, ఆ యోగ్యత అంటే పాత్రత అంటే ఏమిటి? క్లీన్ గా ఉన్న ఒక వెసల్. అలాగా మనకి ఒక పాత్రత వస్తుంది. పాత్రత వచ్చి యోగ్యత కలిగి పొందగలుగుతాం దేనైనా. శారీరకంగా, మానసికంగా, ప్రాణం అన్నీ కూడా ఒక అలైన్మెంట్ లోకి వచ్చి మనిషి ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. ఇది లేదనే ఒక అసంతృప్తి లేకుండా నిండుగా మనిషిని చూస్తే, వాళ్ళని చూస్తే మనకి ప్రశాంతంగా ఉన్న ఆ వాళ్ళని చూస్తే మనకి కూడా ఒక ప్రశాంతత కలుగుతుంది. అటువంటి ఆ స్థితి కాంచీభూషే తవ కటాక్ష తరంగితం. నీ యొక్క కటాక్ష తరంగితం, దాని వలన అలలుగా అలలుగా వస్తున్న ఆ కటాక్ష తరంగాలతోటి కాంచీభూషే అన్నారు. అంటే మన హృదయ కాంచికి కూడా ఆవిడే ఆభరణం. ఆవిడ మన మనసులో వచ్చి కూర్చుంటే ఇంకా మనకి ఏ ఆభరణాలు అక్కర్లా. అదే నిండు మనసు నిండా ఏమి వేసుకున్నాము, ఏమి కొనుక్కున్నాము, ఏమి ఆభరణాలు ఉన్నాయి, అది అసలైన ఆభరణం ఉంటే ఇంకా ఏ ఆభరణం అవసరం లేదు. అటువంటి ఒక గొప్ప మానసికమైన సంతృప్తిని, సంపూర్ణతని ఆ సాధన ప్రసాదిస్తుందని ఈ శ్లోకంలో, ఆ ముందర ఉన్న 2 శ్లోకాల ఫలశ్రుతిగా మనకి ఇచ్చారు. తీయని కవిత్వం, తేనెని మించిన తీపి, చెప్పగలిగిన నేర్పు. అవి మాట మాట్లాడే ప్రతి మాట కూడా, మనం మాట్లాడుకునే మాటలు కూడా చాలా వాక్ సంపద. అదే ఆ సంపద అమ్మవారు ప్రసాదిస్తుంది. మన్మధుణ్ణి మించిన మనోభవ చిత్వరి. మనోభవ చిత్వరి అంటే రూపము శారీరకమైన అందం కాదు. ఆ అందం ఏంటంటే అన్ని రకాలుగా నిండుగా ఉన్న మనిషి యొక్క రూపం. ఆ రూపం మనోభవ జిత్వరి. ఎవరినైనా అట్రాక్ట్ చేయగలిగిన రూపం. ఆ రూపం అన్నమాట. అంటే అందంగా ఉన్న వాళ్ళే అట్రాక్ట్ చెయ్యరు. వాళ్ళల్లో ఒక నిండుదనం ఉన్న వాళ్ళు కూడా చాలా అట్రాక్ట్ చేస్తారు. ఇది ఈ మనోభవ జిత్వరి అనేది. మన్మధుణ్ణి మించిన రూప సంపద అంటే అలా జయించేంత అంత అందం వస్తుందా అంటే, అందము శారీరకంగా కనబడేది కాదు కదా, మనసులో నుంచి బయటికి వచ్చే అందం. ఆ అందం ఎప్పుడైతే డెవలప్ అవుతుందో ప్రతి వాళ్ళకి కూడా ఆ ఎంత అక్కడికి వెళ్ళి కూర్చోవాలా అనిపిస్తూ ఉంటుంది, ఒక అట్రాక్షన్. అదే ఆ మనోభవ జిత్వరి అనేది. తర్వాత కీర్తి, ప్రపంచం నిండే కీర్తి. అంటే అదే, ఒకళ్ళకి నచ్చిన వాళ్ళు ఇంకొకళ్ళకి నచ్చాలని లేదు. అందరికీ నచ్చుతున్నారు అంటే అన్ని రకాల జనుల్ని కూడా ఆకర్షించగలిగిన ఒక ఆ ఆ కీర్తి. అది సరస్వత్యా లక్ష్మ్యా విధి హరి సపత్నో హరతే రతే పాతివ్రత్యం శిథిలయతి. అటువంటి ఆ గొప్ప గొప్ప ఆ లక్షణాలన్నిటిని కూడా ఆ లోకమాత తన భక్తులకి వరాలుగా ప్రసాదించి అద్భుతమైన జ్ఞాన సంపదను ప్రసాదిస్తుంది. ఇది ముఖ్యం. ఆ ఆ జ్ఞాన సంపద అంతులేని ధనం అన్నారు. అంతులేని ధనం అంటే ఏమిటి? జ్ఞానమే ధనం. అటువంటి జ్ఞాన సంపదని వాళ్ళు పొందుతారు అని ఈ శ్లోకం, అంటే 21వ శ్లోకానికే స్తుతిలో ఒక ఫలాన్ని చేశారు. 20 శ్లోకాలు చేసిన తర్వాత 21వ శ్లోకంలో అటువంటి గొప్ప ఫలితం ఉంది.
ఈ స్తుతి శతకానికి అని ముందర చెప్పారు. ఎందుకంటే కలిలో మనకి క్రాష్ కోర్సు కదా, అన్ని ఇమ్మీడియట్ గా మనకు కావాలి ఫలం. చాలా కాలం వెయిట్ చేయలేం. ఇప్పటికే ఆల్రెడీ 200 శ్లోకాలు చేసేసాం కదా. దీనికి కావాల్సిన ఫలితం మనకు కావాలి, ఇమ్మీడియట్ గా కావాలి. మనం మనం చేస్తున్న దీనికి దీనికి ఏదైనా నాకు అడుగుతూ ఉంటారు. అదే నాకు అలా ఒంట్లో బాగోలేదు, ఏదైనా శ్లోకం చెప్పండి, నాకు అలా కావాలి, పని జరగట్లా, శ్లోకం అయినా చెప్పండి, ఏదైనా మంత్రం చెప్పండి అని. అంటే అసలు ఒక సమస్య మీద ఫోకస్ చేసి ఆ శ్లోకం చేస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నాం, సమస్య మీద ఫోకస్ చేస్తున్నాం. అప్పుడు సమస్య పెద్దదైపోతుంది. ఎందుకంటే మన ఎనర్జీ మొత్తం సమస్యకి వెళ్ళిపోతుంది. తెలియకుండా మనం చేసే ఒక తప్పు అది. సమస్య మీద ఫోకస్ చేయకూడదు. మనం చేసే సాధన సమస్యను చిన్నది చేసేయాలి. నేను నమ్మిన శక్తి చాలా పెద్దది. ఆ శక్తి ముందర ఏ సమస్య అయినా చాలా చిన్నదే అని నమ్మగలగాలి. అప్పుడు దానికి పర్టికులర్ శ్లోకం అక్కర్లా. నువ్వు నాకు అమ్మవారు నాకు అన్నీ సమకూర్చి నన్ను ఇందులోంచి బయటపడేస్తుంది అనేది కూడా మంత్రమే. ఆ మాట కూడా మంత్రమే. ఆ మాటే మంత్రంగా పనిచేసి మన అందులోంచి లాగేస్తుంది. నీ నమ్మకం అది. నువ్వు చేసే శ్లోకమో, నమ్మకం, నీ మంత్రమో కాదు. నీ నమ్మకమే నీ ఆ సమస్యలో నుంచి నేను బయటపడేస్తుంది. ఇది మనకి అర్థం కాదు. చాలా విషయాలు అంటే సమస్యతో మమేకమైపోయి, ఇరుక్కుపోయి మనమే సమస్య అయిపోతాం. అది మనకున్న అవలక్షణం. దాన్ని మనం పోగొట్టుకోవాలి. ఇటువంటి భావాలు విన్న తర్వాత మనం అటువంటి దారిలోకి వెళ్ళి, ఆ దారిలో వీటన్నిటిని మనం సమస్యలను చిన్న చిన్నవిగా చేసేసుకుని మంచి ధైర్యాన్ని పొందాలి అనే ఒక గొప్ప ఎరుకని ఇవి మనకి ప్రసాదిస్తున్నాయి. ఇలా అర్థం చేసుకోవడం వలన మనం ఏదొచ్చినా ఎంతమందిని ఇప్పుడు మనం కదిలిస్తే ఎంతమంది ఎన్నో సమస్యలు చెప్తారు. వాళ్ళు వింటే అరే నేను నేను దీని గురించి ఎంత సిల్లీగా నేను దీని గురించి బాధపడుతున్నానని చాలా సార్లు అనిపిస్తుంది మనకి. అలా మనం మన సమస్య మనమే కూర్చుని దాన్నే ఆలోచించుకుని దాన్నే పెద్దది చేసేసుకుని ఇక దాన్ని మించిన ఇంకోటి లేదు, నేను కాబట్టి నేను అనుభవిస్తున్నాను ఇవన్నీ అనే ఈ భావాలన్నిటినీ కూడా పోగొట్టుకోగలిగేవి ఇటువంటి ఈ వీటిల్లో ఉన్న అటువంటి భావాలన్నమాట. అది ఈ శ్లోకంలో చెప్పారు. సరసవచసాం వీచి నీచి భవన్మధుమాధురీభరిత భువనా కీర్తిర్మూర్తిర్ మనోభవజిత్వరి జనని మనసో యోగ్యం భోగ్యం నృణాం తవ జాయతే కథమివ వినా కాంచీభూషే కటాక్షతరంగితం.